ఇది ఎన్ని ఎకరాలు మొత్తం? సార్ 1 ఎకరా. 1 ఎకరా ఎట్లా ఉంది దీని ఆదాయం ఎలా ఉంది ఇప్పుడు? అది సార్ ఇప్పుడు 300 రూపాయలు ఉంది. మరి దీనికి మల్చింగ్ షీట్ వేయలేదు కమ్మా? లేదు, మంచి అది ఫుల్ వస్తుంది దిగుని. ఇంకా మల్చింగ్ షీట్ వేయకుండా కూడా బాగానే ఉంది. బాగుంది. అక్కడ మల్చింగ్ షీట్ వేసారు అక్కడ, అది వేరే వెరైటీ. అదే సేమే మల్చింగ్ షీట్ వేసారు. అంటే మనకేంటంటే మల్చింగ్ షీట్ వేయకపోయినా కానీ పంట పండుద్ది. పండొచ్చు. చూడండి మల్చింగ్ షీట్ వేయాలి వీళ్ళు. అక్కడ మీరేసారు అక్కడ? అవును, మేము వేసినామా. ఇది రూట్స్ చాలా వస్తుంది సార్. అదే చూడు, ఇక్కడ ఒకటి వేసిండారా, ఇక్కడ ఒకటి వేసిండారా చూడ. అందుకే ఇది మల్చింగ్ షీట్ వెళ్తుంది. మల్చింగ్ షీట్ నేను అనుకోవటం వేయకపోతేనే బెటర్ అనిపిస్తుంది. దీనికి వేయకూడదు అట్లా, దీనికి వేయకుండా దీనికి వేయకూడదు. చాలా వీళ్ళ దాంట్లో వేరే ఏమి కొసువు అంతా ఏం లేదు సార్. ఏం లేదు, అదే చెప్తున్నాం. అంటే మల్చింగ్ షీట్ వేయకుండా అతను ఇట్లా మెయింటైన్ చేస్తానంటే చాలా గొప్ప విషయం. ఇది క్రిసాంతం, మామూలుగా క్రిసాంతం ఇది డెకరేటివ్స్ కి వాటికి వెళ్తా ఉంటది. ఓన్లీ డెకరేషన్స్ కి వీటికి. ఎలా అంటే దీనికి ఎంత పోతుంది అంటారు రేటు? సార్ 1000 రూపాయలు అయిపోతుంది ఒకసారి కేజీ. అవును సార్. హలో చాలా మంది ఈ మల్చింగ్ షీట్స్ అవి వేస్తున్నారు. దీనికి ట్రిప్స్ కానీ ఫిట్స్ కానీ చూడండి, ఏమన్నా పెస్ట్స్ కానీ చూడండి. సింపుల్ గా భూమి వేసాడు, తక్కువ పెట్టుబడి అనమాట. చూడండి సోదరులారా, ఇట్లా వేసుకోవాలి రైతునే అతను. ఈ విధంగా చూడండి సోదరులారా, అంత అద్భుతంగా చేశాడు రైతునే అతను. ఏంటంటే అన్ని పెట్టుబడి పెట్టద్దు, మనం పెట్టుబడిని కూడా చేసుకుంటూ ఉండాలి. సో దీనికి కటింగ్స్ ఎలా చేశాడు చూడండి తెలివిగా. ఇట్లా కటింగ్ చేస్తే మళ్ళీ వస్తూ ఉంటుంది, మళ్ళీ కింద కటింగ్ చేస్తాడు చూడండి. మళ్ళీ ఇక్కడ నుంచి కొమ్మలు వస్తున్నాయి. అంటే కటింగ్ చేస్తున్నాడు, మళ్ళీ కింద నుంచి బ్రాంచ్ బై బ్రాంచ్ ఇది చేస్తున్నాడు, మళ్ళీ ఇక్కడ నుంచి అనమాట. చూడండి కొత్తగా వస్తూ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఏందన్నా ఫస్ట్ ఫ్లవర్ అంతా కట్ చేసుకొని ఇస్తారు, మళ్ళీ కింద నుంచి మళ్ళీ స్టెప్. అదేనండి, ఇంక వస్తూనే ఉంటాయి కటింగ్స్. 3 years వస్తుంది. 3 years? అవును సార్. అంటే ఒకసారి వేసుకుంటే మనకు 3 years. కానీ ఇది మంచి లాభదాయకమైన పంట కదండి. అవును సార్. అంటే సీజన్కే వేయాలి. అదేలేండి, పెండ్లిండి లేదు అంటే దేవుడికి, అంటే గుళ్ళకి కానీ పూజలకు కానీ పనిచేస్తానికి, నేమ్ బోర్డులకి, ఆరాలకి, దానికంతా కాదు. ఇప్పుడు అంతా ఆర్డర్లు ఇస్తా ఉంటారు సార్. ఆంధ్రాకి జాస్తి పోతా ఉంది. ఇదా ఫోన్ చేస్తా అంతా అడవారు పండించరుగా. ఫోన్ కాంటాక్ట్. మా వాళ్ళకి ఏంటంటే ఆ పత్తి ఉండాలి, ఆ మిర్చి ఉండాలి, ఆ వరి ఉండాలి, ఆ కందులు, ఇంగే మా వాళ్ళు చేసేది. ఈ మా దగ్గర కూడా వేయాలి. మా దగ్గర కూడా వేస్తే వాళ్ళు 4 రూపాయలు సంపాదించుకుంటారుగా. పంటలు కూడా మారుస్తూ ఉండాలిగా. అవునా? కానీ మార్చరు వాళ్ళు. వాళ్ళు ఒకటే వేస్తారు. ఇప్పుడు మీ దగ్గర చూస్తే అన్ని పంటలు కనబడుతున్నాయి. అవును సార్. అవును, మా దగ్గర అంతా వెరైటీలు అన్ని వేస్తున్నారు కాబట్టి మీ దగ్గర రైతు నవ్వుతూ ఉన్నాడు. ఏమంటారు చూడండి ఆయన సోదరులారా. మన అన్నగారు కామెంట్ చేస్తున్నారు, మనం కూడా అన్ని పంటలు కలిపేయాలి, అన్ని రకాల పంటలు పండించుకుంటేనే రైతు అనేవాడికి ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. ఒకటే పంట మీద నేను చేసుకుంటే పనులు కావని చెప్తుండే ఆయన. రైతు చెప్తుండే, సాధారణ రైతు. మేమంతా చిన్న రైతులు సార్. మాకంతా 5 ఎకరాలు అంటే జాస్తి పెద్ద రైతు ఇక్కడ. అవును, 50 ఎకరాలు అంటే వాళ్ళు ఇక్కడ మా ఏరియాకి ఒక 2-3 ఉన్నారు. 50 ఎకరాలు అంతే. మీకు ఎకరం కూడా 1 కోటి రూపాయలు ఉంటుంది అంటగా. ఇక్కడ చాలా పైనకి వెళ్ళిపోయింది సార్. ఇంకా వెళ్ళిపోయింది. రోడ్ సైడ్ కంతాను అంతా 3 కోట్లు అయిపోయింది. 3 కోట్లు ఎకరం. అవును. ఏది పల్లెటూరులో? పల్లెటూరు ఇది. ఒక కుంట 10 లక్షలు. అబ్బా. ఈ రోడ్ సైడ్ కి. అదేలేండి, లోపలికి అంత లేదు. అదేలేండి, లోపలికి లేదు. లోపల ఎంత ఉంటుంది మామూలుగా? ఇప్పుడు ఇది లోపలే, ఇక్కడ ఎంత ఉంటుంది? సార్ ఇది రోడ్. ఇది రోడ్డే. ఇది అంతా ఎన్ని కిలోమీటర్ లోపలికి? ఒక 2 కిలోమీటర్ల లోపలికి. ఎంత ఉంటుంది రేట్ అక్కడ? అదంతా 1 కోటి రూపాయలు. 1 కోటి రూపాయలు. 1 కోటి రూపాయలు అయితే ఉందిగా. ఉంది లోపలికంతా. ఇదంతా జాస్తి. అదేలేండి, ఇదంతా జాస్తి. ఇదైనా అదొక పీస్. ఇది ఇక్కడ ట్యాంక్ అంతా చేసినాడా, అదొక పీస్. ఇది అది వేరే వెరైటీ. అవును, అదొక వెరైటీ, ఇది వెరైటీ. ఇచ్చినాడు చాలా బాగా చేస్తారు సార్. అవును, కనబడుతూనే ఉంది. అదే 999722.
ఇప్పుడు ప్రజెంట్ కేజీ ఎంత నడుస్తుంది ఇప్పుడు యావరేజ్గా? 300 రూపాయలు సార్. ఇప్పుడు 300. ఈ 1వ తారీఖు పైన 500 రూపీస్ అయిపోతుంది. ఓన్లీ ఇది 3 నెలల పంటే. ఇది ఇప్పుడు ఏమొచ్చింది, ఇదంతా కటింగ్ అయిపోతే ఆమెకి దీనికి కట్ చేయాలి, మళ్ళీ కింద దీనికి కట్ చేస్తాం. మీకు తెలుసుగా, మీకు నాలెడ్జ్ ఉంది కాదు? మేము వస్తానే ఉంటాము. ఇవి ఏం కాల్సి ఉన్నానో వీళ్ళతో ఉంటే మేము ఎత్తుకొని పోతాము. అదేలేండి. ఇక మాది జనరేటర్, చేంజింగ్, స్కూటర్ చేసుకోవాలి. అవునవును. అట్లా ఇచ్చినోడు ఏమున్నానో అవును, ఏం అడ్డం లేదు. మాతో ఏమున్నా వీళ్ళకి అవును, అట్లా ఏం అడ్డం లేదు, ఎత్తుకొని పోతాం. అంటే ఇది మంచి ఆదా వచ్చే పంట ఇది. అవును సార్. చాలా ఇచ్చినోడు ఎట్లా అంటే 1 లక్ష రూపాయలు వచ్చా అనుకో, మళ్ళీ పెడతాడు. 1 లక్ష కాదు, ఇంకా 1 లక్ష అప్పు చేసి కానీ అప్పు చేసి పంట పండాల బాగా. అదేలేండి, అట్లా చేసేస్తాడు. అదేలేండి, మనకి పంట బాగా రావాలా మెయిన్ అది. అవును, అట్లిట్లు పండేలతో అట్లిట్లు ఏమైనా ఉంటే పెరికేస్తాడు. అవునవును. అంటే ఇది దాదాపుగా నడుమెత్తుంది కానీ ఇది దాదాపుగా ఎన్ని ఫీట్లు ఉంటుంది ఇది? ఒక 5 ఫీట్ ఎరువు అంతా వేసినాడు సార్ బాగా. అవునవును. ఎన్ని ఫీట్లు ఉంటుంది అనేది? 4 ఫీట్లు ఉంటుంది. అవును సార్, 4 ఫీట్లు ఈజీగా. చూడండి సోదరులారా, ఈ క్రిసాంతం మనం చామంతి అంటాం. ఇది పెద్ద చామంతులు ఇవి, మన పాత టైప్ క్రిసాంతం చామంతులు కాదు, ఇది వేరే అనమాట. దీన్ని ఎక్కువగా ఫంక్షన్స్కి వాటికి ఎక్కువ వాడుతూ ఉంటారు. బొకేస్లో ఎక్కువ బొకే ఎక్కువ వాడతారు కదన్నా. బొకేస్లో కానీ, పెళ్ళి కానీ, పూజలు కానీ, రకరకాల దేవుళ్ళకి ఏదైనా మన ఏదైనా కొంచెం పవిత్రంగా ఏదైనా ఈవెంట్ ఉంటే దాంట్లో వాడుతూ ఉంటారు. రైతు ఆయన చాలా బాగుంది చూడండి. అసలుకి మల్చింగ్ కూడా లేదు, పెద్ద వీడ్స్ ఏమి లేవు, బాగా హెల్దీగా ఉంది. ఇది కట్ చేసే ఇదంతా 5 years పద్ది అన్న చెట్టు. ఇది 3 years పద్ది. ఒకసారి వేసిందా 3 years పద్ది. దీనికి కొంచెం తాడు కట్టుకుంటా ఉండాలి సైడ్న. చూడండి, కాకపోతే మనం చాలాసార్లు గ్రీన్ హౌస్లో చూపించాం, బట్ అవుట్ సైడ్ ఎప్పుడు చూపించలేదు ఇంత ఓపెన్గా. కానీ ఎవరు ఇట్లా పెంచలా మరి, ఈయన కొంచెం స్పెషల్గా పెంచుతున్నాడు. ఎందుకంటే ఈ కొంచెం రోగాలు వస్తాయి కమ్మా దీనికి. ట్రిప్స్ బాగుంటుంది దీనికి. మరేంది ఇక్కడ ట్రిప్స్ కూడా లేవు మనోడు. ಆರ್ಗಾನಿಕ್ ನಾಗ ಬೆಳೆಯವರು ನಮ್ಮ ತೋಟದ ಹತ್ರಕ್ಕೆ ಬಂದಿದ್ರ, ಹಂಗೆ ಕರ್ಕೊಂಬಂದೆ, ಚೆನ್ನಾಗಿ ಬೆಳೆದವ್ರೆ ಅಂತ ಹೇಳ್ತಾವ್ರೆ. ಅದೇ ನೋಡ್ತಾವ್ನು. ಅದೇ ನೀನು ಇದ್ದಿದ್ರೆ ಒಂದು ಫೋಟೋ ಹಾಕ್ಕೊಂಡಾರ. ಬೇಡ, ನೀನೇ ಬಾ, ಬೇಗ ಬಂದರೆ ನೀನೇ ಬಾ. ಹಾಂ, ట్రిప్స్ అని ఇంకేం వస్తుంది? అదే సార్, ఇది డౌనీ బాగుంది. దీనికి వాన్ పడితే ప్రాబ్లం, దీన్ని ఇంకా నీళ్ళు నిండుకొనేస్తుంది. నీళ్ళు వస్తే ప్లస్ తెల్లంగా అయిపోద్ది. మొక్క అంతా తెల్లంగా అయిపోద్ది, మచ్చలు ఎక్కువ అవుతాయి, బ్లాక్ వచ్చేస్తాయి. కానీ ఇక్కడ ఎక్కువ లేవుగా మేడం. ఏం సార్ అంతకేం కనపడతలేదు? కాదు సార్, ఈ చాలా బాగా చూసుకుంటాడు. అంతే అండి, బాగా ఇదంతా బాగా ఇసేసుకుని చూడు. ఇక్కడ వాన, ఇది జాస్తి వాన అయితే ఇది అదేనండి ప్రాబ్లం, ఏం మచ్చలు వస్తుంటాయి. సిర్కోస్పర్ ఒక చెట్టుకి ఎన్ని వస్తాయి అన్న? ఎన్ని కేజీలు వస్తుంటారు? చాలా వస్తుంది చెప్ప. వస్తుంది సార్, సుమారు నువ్వు 4 కేజీలు వస్తే వస్తుంది సార్. ఎక్కువ వస్తుంది ఇంకా. అంతే తూకం బాగుంది. అవును, పువ్వు బాగా పెద్దగా ఉంది కదా. మరి గ్రీన్ హౌస్ కంటే ఇక్కడే బాగుందిగా, బయట బాగా పనిచేస్తుంది. గ్రీన్ హౌస్ ఇంకా క్వాలిటీ వస్తుంది సార్, ఇంకా మంచి క్వాలిటీ వస్తుంది. అంటే అక్కడ రోగాలు వస్తున్నాయి. గ్రీన్ హౌస్ లో పౌల్ట్రీ మీట్ ఎక్కువ ఉందా, కానీ ఇక్కడ లేదు. ఉంది మరి, ఇదే విచిత్రంగా ఉంది. నేను చూస్తుంటే అదే నాకు చాలా గొప్ప అనిపించింది. అంటే దీంట్లో రోగాలు లేవు. చెప్పను కదా, ఇచ్చిన పండేది ఎట్లా అని అట్లా పండే దాంట్లో దీనికి పేసాయాలు మందు వేసే దాంట్లో కొనుక్కోయాలి.
ఇక్కడ 2 ఈత 3 దాన్ని ఇంకా మంచిగా లేదా. అవును, ఇది చాలా చెట్లు పెడతారు. అవును, ఇంకా ఎక్కువ పెట్టచ్చు. చూడండి ఇది ఈత తెలుస్తుంది కదా. అవును, అంటే మల్చింగ్ పెట్టొద్దు. మల్చింగ్ పెట్టడం వల్ల నో యూజ్. అవునవును, ఏం బేక్లే, ఉపయోగం లేదు. అవును. సో మనం ఏంటంటే రైతులు చెప్పుకోవచ్చు, మల్చింగ్ పెట్టకుండా ఇలా మల్చింగ్ షీట్స్ వేసుకోకుండా ఫ్రీగా నువ్వు పంట పండించుకుంటే ఎక్కువ దిగుబడి వచ్చింది. దారం కట్టాల్సి ఉండేది, ఇంకా దారం కట్టలే. కానీ ఇది కష్టం అనేది. అవును, వస్తుంది సార్ 100%. చిన్న ఐడియా బాగుంది, ఫైలర్స్ వేసేది కాదు. ఐడియా వచ్చినా కానీ పెద్దనా ఇప్పుడు మల్చింగ్ షీట్ వలన ప్రాబ్లం రాదా? మల్చింగ్ షీట్ ఏంటి, కలుపేగా దానికే. అదే జాస్తి అనేసి వేసిండేది అంతే. మామూలు ఎరువులంతా వేసిండేది ఫస్ట్ వేసి ఇంకేమన్నా వేయాల్సి ఉంటే కొంచెం ట్రిప్పులు. అదే, దీన్నంతా ఇది ఆర్గానిక్ వేసే కాయాలి సార్. ఇది ఆర్గానిక్ అట్లా చేస్తారన్నా, కొంచెం లైట్ స్ప్రే చేయాలి దీన్ని, బాగా చేయాలి, లేదంటే ఈ క్వాలిటీ రాదు. అబ్బాయి రాదు. వీటిని ఇది ఫ్లవర్ కదండి, ఇది వేరేది. అవును, దీనికి ఎక్కువ ఇన్సెక్ట్స్ అనేవి ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. మనం చేసేది అది వేరు. అది వేరే, ఇది వేరే. అది వేరే. అంటే దాంట్లో బాగా చెప్పిస్తుంది. అవును, చాలా నీట్గా చేయాలి. అవును, నేను బయట ఎక్కడ చూడండి బాగా పువ్వు ఎట్లా క్వాలిటీ చూసింటారా. మీకేమైనా గవర్నమెంట్ నుంచి హెల్ప్ ఏమి మాకు ₹1 రాదు సార్. మరి ఎట్లా మరి? ఒకే ₹1 రాదు ఇక్కడ అంతా. అమ్మా ఎస్టీ ఎస్సీలకి అంతా ఉంది, మాకంతా ఏం లేదు సార్.